యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని భూ వివాదం 2 ప్రాణాలను బలిగొంది. పెద్దరావులపల్లి గ్రామంలోని కన్నతల్లి పోషమ్మను రోకలి బండతో మోదీ సొంత కొడుకు హత్య చేయడం కలకలం రేపింది. తల్లిని చంపిన అనంతరం వెంటనే ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో తల్లి కొడుకులిద్దరు ప్రాణాలు విడవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లికి పిల్లకు ఏ చెల్లెకు కూడా ప్రేమ లేని లోకం. ఇవన్నీ ఫోటోలు కూడా తప్ప, కానీ ఏంటంటే ఒకసారి శిక్ష అనేది భారతదేశంలో కూడా అమలు చేయాలి. భూ వివాదాల ఘటనకు కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుడి శ్రీనివాస్కు 2 కుమారులు, 1 కూతురు ఉంది. ఆదివారం ఉదయం కుటుంబంతో వాగ్వాదం రేగడంతో భార్యను చితకబాదిన శ్రీనివాస్ మరునాడు తల్లిని చంపి తాను సూసైడ్ చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తల్లికి పిల్లకు ఏ చెల్లెకు కూడా ప్రేమ లేని లోకం. ఇవన్నీ ఫోటోలు కూడా తప్ప, కానీ ఏంటంటే ఒకసారి శిక్ష అనేది భారతదేశంలో కూడా అమలు చేయాలి. చేయాలన్నా చేయాలి.